ఈయన సటస్ ఇవాళ ఇంకొక న్యూస్ కూడా ఇక్కడ ఉంది. తిరువనంతపురంలో ఇటు తన బాయ్ ఫ్రెండ్ ని హత్య చేసినందుకు ఆ అమ్మాయిని అంటే తన ఏజ్ ని పరిగణనలోకి తీసుకోకుండా తనకి ఉరిశిక్ష విధించింది కోర్టు. అయితే ఇక్కడ మనం చూస్తే రేప్ ఒక హీనియస్ క్రైమ్ ని అటెంప్ట్ చేసిన తర్వాత జీవిత ఖైదును విధించింది కోర్టు. ఈ రెండు కేసెస్ ని ఇండియా ఏ రకంగా ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవాలనుకోవచ్చు మనం? రైట్, న్యాయస్థానం పరంగా కూడా ఏజ్ను పరిగణలోకి తీసుకున్నా తీసుకోకపోయినా నేరం అనేది అంటే 18 years లోపు ఉంటే కనుక అంటే బాలల హక్కుల చట్టం ప్రకారం వారికి సపరేట్ శిక్షలు అనేవి ఉంటాయి. తర్వాత ఇటు 18 years పైబడిన వారికి శిక్షలు అనేవి వేరుగా ఉంటాయి. కానీ ఇక్కడ మనం మీరు అన్నట్టుగా తిరువనంతపురం సంబంధించి కూడా బాయ్ ఫ్రెండ్ హత్య చేసిన సంఘటన కానీ ఇప్పుడు ఇక్కడ మెడికల్ స్టూడెంట్ను జూనియర్ వైద్యురాల్ని ఇక్కడ సంజయ్ రాయ్ హత్య చేయడం కానీ ఇదంతా కూడా లా ప్రకారం వారి ప్రొసీడింగ్స్ ప్రకారం అవి ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా ఉండాలి అనేది ప్రధానంగా అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఇటు తిరువనంతపురం ఘటన కానీ ఇటు కలకత్తా ఆర్జికర్ వైద్య కళాశాలకు సంబంధించిన జూనియర్ వైద్యురాలి ఘటన కానీ ఏదైనా కానీ శిక్షలు అనేవి కఠినంగా ఇంప్లిమెంట్ అయితే తప్ప ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి అనేది ప్రధానంగా ఒక డిమాండ్ అయితే వినిపిస్తోంది. సటర్ శివ, ఒకసారి సంజయ్ తరపు కూడా మాట్లాడదాం. ఆయన క్లియర్గా నాకు ఈ కేసుతో ఏం సంబంధం లేదు, రుద్రాక్షమాల నేను ధరిస్తాను, నేను ఎటువంటి తప్పు చేయను, కేవలం భయపడి ఈ కేసును ఒప్పుకున్నానంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నట్టుగా మీరు చెప్తున్నారు. సో దానికి సంబంధించి కోర్టు పరిగణనలోకి తీసుకొని ఇంకొకసారి ఆయన తరపున కూడా ఇటు కేసును విచారించే అవకాశం ఉందనుకోవచ్చా, లేకపోతే ఆయన తరపుకి కేసు ఇక్కడికి ఒక ఎండ్ కార్డ్ పడినట్టే అనుకోవాలా మనం? రైట్, కామన్గా సర్టాస్ కింది స్థాయి కోర్టుల్లో వారికి తీర్పు వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ వచ్చినప్పటికీ కూడా ప్రతికూలంగా వచ్చిన వారు పైకోర్టులను ఆశ్రయించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పుడు సంజయ్ రాయ్ కూడా పైకోర్టును ఆశ్రయించే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. అంటే కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వచ్చి మరణశిక్ష పడిన తర్వాత రాష్ట్రపతి వరకు వెళ్ళి క్షమాభిక్ష కోరే అవకాశం అయితే ఇప్పటి వరకు కొనసాగుతోంది. ఆ రాష్ట్రపతి ఫైనల్గా ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి ఇక్కడ శిక్షలనే ఇంప్లిమెంట్ అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు జిల్లా కోర్టులో ఇప్పుడు తుది తీర్పు అనేది కోర్టు ఇచ్చిన నేపథ్యంలో సంజయ్ రాయ్ తరపు కుటుంబ సభ్యులు ఫర్దర్గా లాయర్లను సంప్రదించి అంటే ఇప్పుడు ఎలాగో జీవిత ఖైదు విధించారు కాబట్టి ఫర్దర్గా వేరే పై కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందనేది కూడా కొంత వాదన వినిపిస్తూ ఉంది. ఆ విధంగా ఏమైనా ట్రై చేస్తున్నారా లేదనేది కూడా మనకు అధికారికంగా తెలియాల్సి ఉంది. కానీ కింది స్థాయి కోర్టుల్లో న్యాయం జరగనప్పుడు ప్రతి ఒక్కరు కూడా పై స్థాయి పై కోర్టులకు వెళ్తారు. అక్కడ న్యాయం జరగని నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టుకు వెళ్తారు. అక్కడ నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇక్కడ సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు లేదా అక్కడ కలకత్తా హైకోర్టులో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది కోర్టు అనేది కూడా చూడాల్సి ఉంది. అంటే గతంలో ఏదైతే సిబిఐ దర్యాప్తు చేసిన నేపథ్యంలో ఇచ్చిన నివేదిక ఆధారంగా అక్కడ ఆ కోర్టు సిబిఐ దర్యాప్తుతో ఏకీభవించి అతనికి వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి, గతంలో కూడా 10 రేప్ అటెంప్ట్ కేసులకు సంబంధించి ఆధారాలు ఉన్నాయనేది ప్రధానంగా సిబిఐ గుర్తించింది. అంటే 120 మంది సాక్షులు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఎవరైతే సంజయ్ రాయ్ నివాసం ఉంటున్నారో ఆ సంజయ్ రాయ్ నివాసం ఉంటున్న ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇతర ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా అందరినీ కూడా ప్రశ్నించిన నేపథ్యంలో అతని నేర చరిత్ర కానీ జీవిత చరిత్ర కానీ పుట్టినప్పటి నుంచి ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, ఇక్కడ ఏ విధంగా నివాసం ఉంటున్నారు, ఎప్పటి నుంచి ఆర్జికర్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని సేకరించిన తర్వాత అతని కాల్ డేటా కానీ ఇతర ఘటన జరగకముందు ఎవరెవరితో మాట్లాడారు గత 2 నెలల నుంచి కూడా డేటా సేకరించినట్లుగా కూడా సిబిఐ చెప్తోంది. దానిలో భాగంగానే కంప్లీట్ అప్డేట్స్ అన్ని డీటెయిల్స్ ఉన్న నేపథ్యంలోనే అతని దోషిగా చేసినట్లు సిబిఐ చెప్తుంది. దానిలో భాగంగానే శనివారం జరిగిన వాదనలు ప్రతివాదనలో సిబిఐ వాదించిన వాదనలతో న్యాయమూర్తి సీల్దా కోర్టు న్యాయమూర్తి ఏకీభవించారు. దానిలో భాగంగానే దోషిగా తేల్చుతూ ఆదేశాలు జారీ చేశారు. ఆ తీర్పు అనేది సోమవారం ఖరారు చేస్తామంటూ కూడా చెప్పారు. దానిలో భాగంగానే ఈరోజు 2:45 సీల్దా కోర్టు న్యాయమూర్తి సంజయ్ రాయ్ ప్రధాన నిందితుడిగా తేల్చుతూ ఆదేశాలు జారీ చేసింది, తీర్పు ఇచ్చింది, జీవిత ఖైదు విధించింది, 50,000 రూపాయల జరిమానా విధించింది. ఇక ఫర్దర్గా మళ్ళా పైకోర్టుకు వెళ్తారా లేదా అనేది కూడా మనకి అధికారికంగా తెలియాల్సి ఉంది. మరోవైపు ఇటు ఆర్జికర్ వైద్యురాలు జూనియర్ వైద్యురాలు కుటుంబ సభ్యులు కూడా జీవిత ఖైదు విధించారు కాబట్టి దానితో సాటిస్ఫై అవుతారా లేదా మరణశిక్ష విధించాలని వారు మళ్ళీ వేరే కోర్టుకు వెళ్తారనేది కూడా వేచి చూడాల్సింది. ఇద్దరు కూడా ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉంటాయి పై కోర్టుకు వెళ్ళడానికి. దానిలో భాగంగానే ఇద్దరు పై కోర్టుకు వెళ్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. సటస్ శివ,